నమస్కారం మేడం. నమస్కారం అండి. ఇక్కడ సౌత్లో వెలిసినటువంటి రతాల రామాయణలో వెలిసినటువంటి విసన్నపల్లి గ్రామంలో ఉన్న ఈ శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్ మీరు దర్శనం చేసుకోవడం జరిగింది కదా. ఈ సందర్భంగా ఆలయానికి చూసారు, ఇక్కడ దేవుని సందర్శించుకుని ఈ సందర్భంగా మీరు ఏం చెప్పాలి? అందరికీ నమస్కారం. నేను దుర్గా గాదే. మీ అందరికీ తెలుసు నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నాను అని. నాకు బేసిక్గా చెప్పాలంటే గుళ్ళన్నా పాజిటివ్ వైబ్ అంటే చాలా ఇష్టము. ఎవరు ఫ్రెండ్స్ గుడికి వెళ్దాం వస్తావా అంటే నో అని అస్సలు చెప్పను, వాళ్ళకు కూడా తెలుసు. అలాగే ఈరోజు ఈ గుడికి రావడం కూడా ఫ్రెండ్సే కారణము. ఇలా వెళ్దాం వస్తావా అంటే సరే వస్తాను అని అనుకున్నా. ఏ గుడి ఏంటి ఏం అడగలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే మొత్తం గైడ్ చేసి తీసుకొచ్చారు. ఎందుకంటే చైర్మన్ గారి సపోర్ట్ త్రూ, శంకర్ గారి సపోర్ట్ త్రూ అన్నీ ఇలా ఇది అని చెప్పిన తర్వాత ఇది ఇప్పుడు గుడి కాదు, కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్న గుడి అండ్ స్వయంభూగా వెలిసిన కాలభైరవ స్వామి టెంపుల్ ఇది. అభిషేకం చేసి అండ్ మా చేతుల త్రూ అభిషేకం చేయడము, బావిలో నుంచి నీళ్ళు, ఇవన్నీ పాత ఆ టైంలో ఉండేది. ఈరోజు నిజంగా మా ఊరు వెళ్ళి ప్రశాంతంగా ఒకప్పుడు గుడిలో ఎలా దర్శనం చేసుకునే వాళ్ళం అలా అనిపించింది. ఇక్కడ మాకనే కాదు, వేరే నార్మల్ మనుషులు కూడా అలాగే వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. అది చాలా బాగా అనిపించింది. అంటే ఒకరికి స్పెషల్గా సపరేట్గా అట్లా ఏం లేదు, అందరికీ ఒకేలాగా చూసుకుంటున్నారు. అండ్ 9 అడుగుల విగ్రహాన్ని చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. ప్రశాంతంగా దర్శనం కూడా అయింది, భోజనం కూడా చేశాము. అలాగే ఇక్కడ స్వామివారికి ఏమంటారు అలంకరణ చాలా రకరకాలుగా చేస్తున్నారు. ఈసారి తప్పకుండా అలంకరణ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పేరు మేడం? దుర్గా అండి, దుర్గా. సో ఇక్కడ ఈ నార్త్లో కాకుండా సౌత్లో వెలిసినటువంటి కాలభైరవ స్వామి వెలిసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు దాకా ఎక్కడ కూడా కాలభైరవ స్వామి గుడికి నేను వెళ్ళలేదు, ఫస్ట్ టైం వచ్చాను. ఇంకా కాశీలో ఉందన్నారు కానీ కాశీ వెళ్ళేంత అదృష్టం ఇంకా రాలేదు. కానీ అక్కడికన్నా ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామి అనేసరికి అదొక తెలియని ఆనందం ఉంది. ఇంకా చాలా దీవెనలు ఆ దేవుడి నుంచే వచ్చినట్టు భావిస్తున్నాను. సో మీ టీం సభ్యులకు, సో ఈ శంకర్ నేత వీళ్ళందరి గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్. ఆ దేవుడు మీ రూపంలో ఇంత ఇక్కడికి రండి, ఇక్కడ దర్శనం చేసుకోండి అని చెప్పి మొత్తం ఒక్కొక్కటి బావి కూడా అంటే బావి వాటర్ కూడా మీరు అసలు రావాలండి, అందరూ తప్పకుండా వస్తే ఇక్కడ ఈ గుడి ప్రతిష్ట అంటే ప్రత్యేకత ఏంటి, బావి ఏంటి, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఏంటి అన్నీ తెలుస్తాయి. మీరు తప్పకుండా రావాలి. శంకర్ నేత గారు, మీరు వారికి అంటే స్వాగతిస్తూ వాళ్ళకు ఎలాంటి ప్లీజ్ ఎట్లా మీరు వాళ్ళు స్వాగతించారు, ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? ముందుగా హైదరాబాద్ నుంచి వీరు వచ్చినందుకు వీళ్ళ టీం అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాలభైరవ స్వామి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని చెప్పి మళ్ళీ వీళ్ళ టీం, వీళ్ళ కొలీగ్స్ అందరికి కూడా వీళ్ళు స్వామివారి విశేషత తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అయ్యో పెద్దవాళ్ళు, నాకైతే చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పొద్దని చెప్పారు, కానీ ఇంకా మాటల్లో చెప్పడానికి అంతకన్నా ఏం చెప్పలేము కాబట్టి చాలా ఆనందంగా దర్శనం జరిగింది. కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లానే మీ కొలీగ్స్ కూడా తీసుకొచ్చి స్వామి వారి ఆశీర్వాదాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి.